హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్స్ అగైన్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాం. సో ఈ రోజు ఏంటంటే స్పెషల్ ఫుడ్ బ్లాగ్ అయితే వేయబోతున్నాము. సో బగారా విత్ ఆలు టమాటా కర్రీ వేయబోతున్నాము. సో మా ఫస్ట్ వీడియో ఫుడ్ బ్లాగ్ అనమాట. ఇక్కడ నుంచి ఫుడ్ బ్లాగ్స్ మంచిగా వస్తాయి. సో ఈ వీడియోలో ఫుల్ ఫన్ ఉండబోతుంది. మా టీం అందరు కలిపి మస్తు ఫన్ అయితే వేయబోతున్నాము. చలో ఎవరెవరు ఏమేమి మాటలు వేస్తారు, ఏమేమి మాట్లాడదాం, ఏమేమి టాపిక్స్ వస్తాయి, ఈ వీడియో అంతా చిల్లు ఉండబోతుంది. ఇక్కడ నుంచి పోయి ఫస్ట్ మనం కూరగాయలు కడుక్కుందాం, ఆయన గిన్నెలు కూడా అడకచ్చుకుందాం. పర్రి సంపూర్ణ మా పొలం కూడా లేదో ఈసారి బయట అందరికి పంచే కార్యక్రమం కాబట్టి నేను అంటే అక్క రూల్స్ పెడుతుంది, ఫాలో కాదు. ఇక కాదు, నేను ఈ బయట అందరికి ఫుడ్ వంచే కార్యక్రమం, అందుకే నన్ను వంటకు దూరం ఉండడం అన్న. అందుకోసమని మా ఆంటీని తీసుకొచ్చిన. సో మా ఆంటీ వండుతుంది, ఈరోజు మంచిగా వండుతుంది. సో నేను పక్కపడి నిలబడి చూస్తా, సో కమాండ్ చేస్తా అన్నట్టు. బాగా సైలెంట్ ఉన్నాడు, ఎందుకో ఇంట్రడక్షన్ ఇయ్యలేదు సార్. అది కథ వేరుంటది. సో మా అన్న మంచిగా ఏమంటారు, అది హౌస్ బిల్డర్, బాడీ బిల్డర్, హౌస్ బిల్డర్. సో కంప్లీట్ హౌస్ అని మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తాడు. సో ఆ ఇల్లు కట్టి పాపం అన్న డల్ అయిపోయిండు. సో మంచి సక్సెస్ కావాలని మీ అందరూ నీకు కోరుకుంటున్నా. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. వంట సినిమా వేయబోతుంది ఇప్పుడు. మేమందరం పక్కపడి నిలబడి బోలడం మా పొలంలో సంపు ఉంది. కూరగాయలు కడుక్కొని నీళ్ళ కాడికే పోవాలి. అడవి మంచిగా కూరగాయలు కడుక్కొని గిన్నెలు కూడా కడుక్కొని దుమ్ము పట్టినాయి. ఆయనతో వచ్చేద్దాం. ఈ వంట అయిపోయినాక ఆ ఫుడ్ ఏం చేద్దాం అనేది లాస్ట్ లో చెప్తా. ఇప్పుడైతే మా సంపు ఎదురాలి, మంచిగా చూపిస్తాం. సంపు మస్తుంటది. నీళ్ళు ఎక్కడ అడుగుతాడు కాదు కెమెరామెన్ గా పొలాలలో ఎందుకు కూర్చున్నా, కొంచెం పైకి రాదు అంటే మరి వీడియో చేయొచ్చు కానీ అత్యాశ కొద్ది వీడియో చేయొద్దు. పోయి పొలాల కింద కూర్చున్నాడు. ఎవరా నిన్ను కూర్చోమన్నది, నిన్న ఎవరా కెమెరామెన్ గా పెట్టింది కాదు. గీనే ఎవరా గీనకు పొలంలోకి వైట్ పాయింట్ వేసుకొని రమ్మన్న తగు అంతా నాశనం పట్టించుకున్నాడు. మంచి వంగకు వంగు. నీళ్ళు ఉండాలి అందులో, కొన్ని నీళ్ళు ఉంటే మంచిగా అవుతాయి. అంతే కలాస్ అది. ఇది మంచిగా ఉంటుంది. ఏం కదా అవి మంచిగా కూడా షార్ట్ అట్లా అది కూడా దిగా. చిన్నప్పుడు సంపకేమన్నా అడ్డం పెట్టరా ఇట్లా తీటి చేతులు గంతే గట్లా మారరు, ఈ జనాలు మారరు. కూరగాయలు కడుక్కొని వచ్చినాం. ఇప్పుడు ఏం లేదు, మంచిగా ఇప్పుడు గంజులకు మట్టి పెట్టాలి. ఎట్లా సర్పండు మట్టి కావాలి కదా, అట్లా పంపిస్తారా? ఇప్పుడు పోయి తీసుకురమ్మా. మట్టి పెడితే అయిపోతుందా గైస్? ఇప్పుడు బోలు డైరెక్ట్ సీదా పొయ్యి మీద పెడితే నల్లగా అయిపోయి దోమతో కష్టం అవుతాయి. అసలు ఇంటికాడ తెల్ల దోమ కచ్చుకున్నా నేను. అయితే ఎర్రమట్టి పెట్టి కెమెరామెన్ దోమలే, నేను నాగార్జున. చలో గైస్, ఇవాళైతే మనం ఫస్ట్ వీడియో కాబట్టి పెద్ద కాకుండా మంచి ఒక 50 మందికి అన్నదాన కార్యక్రమం లాగా అనుకున్నాము. దానికోసం మేము ఏమేమి తీసుకొచ్చుకున్నాం షాప్లోకి వెళ్ళి, ఎట్లా కడ చేస్తున్నాం. ఆంటీ వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ. ఆంటీ పేరు ఒక నిమిషం ఆపు వీడియో. ఆంటీ పేరు మర్చిపోయాను, కవిత. అమ్మ నీ పేరు? నాకు అసలే పానం మంచిగా లేదు, నన్ను అడగకంటారు. మన మాస్టర్ కవిత గారు అండ్ అసిస్టెంట్ ఎల్లమ్మ ఈ రోజు వంట కార్యక్రమం జరుగుతుంది. ఇగో గైస్, ఇప్పుడు మా వంటల మెయిన్ లీడ్ ఎవరంటే కవిత ఆంటీ. సో అక్కనా అంటే కవిత అక్క వేస్తుంది. సో అక్క మనకంటే షార్ప్ ఉంది. అక్కనేమన్నా నన్నైతే ఇన్వాల్వ్ చేయకూరు, మీరు ఏమైనా పిలుచుకోరట. సో అక్క మాస్టర్ షెఫ్, అక్క కష్టంతో ఇక ఇంకో ఆంటీ వచ్చింది, ఎల్లవ్వ ఆంటీ వచ్చినారు. సరే ఇప్పుడైతే 50 మందికి ఎత్తున్నాం గైస్.
ఇంకా ముందు ముందు మేము మంచిగా మీ సపోర్ట్ ఉందనుకో ఇట్లనే ఒక 100 మెంబర్స్ కి అట్లనే 500 మెంబర్స్ కి అది పెడుతూనే ఉంటాయి, నాన్ స్టాప్ వేస్తూనే ఉంటాయి వీడియోస్. మీ సపోర్ట్ మాకు మంచిగా ఉంటే అందరికి హెల్ప్ చేద్దాం. మీరు కామెంట్ అయితే చేయండి మీ ఒపీనియన్ ఏంటి అనేది. సో ఇక్కడ చుట్టుపక్కల ఒక్కసారి వ్యూ చూడండి, ఒకసారి తిప్పు ఎంత మంచిగా ఉందో. సో ఇక్కడ మన వాళ్ళు కూరగాయలు కట్ చేస్తున్నారు, అక్కడ ఎదురుగా మన కార్ పార్కింగ్ చేసినాము, అక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది చూడు, మస్తు ఉంటుంది అసలు, మంచిగా అనిపిస్తుంది చూడు ఇంత మంచి చెట్లు. అయ్యో చెట్లు, ఇగో పొలాలు, మా స్టవ్లు, మా పొయ్యి, కట్టెల పొయ్యి, కట్టెలు, మంచిగా బ్యూటిఫుల్ వెదర్ అనమాట. ఇది ఏంటంటే ఈ లొకేషన్ మ్యాక్స్ ఎక్కువ మంది తెలియదు, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్న వాళ్ళకైతే బాగా తెలుసు. ఎందుకంటే ఏదైతే ఈ డ్యామ్ అయితే మా కర్మే డ్యామ్ అనమాట, ఇది కర్మే డ్యామ్ మధ్యలో ఉంటది ఈ ప్లేస్. కొన్ని ఊర్లు కొట్టుకపోయిన డ్యామ్ లా ఆ టెంపుల్ మాత్రం అట్లే ఉంది, పురాతన టెంపుల్. ఫుల్ వాటర్ వచ్చినప్పుడు టెంపుల్ దాకా వాటర్ వస్తాయి, కొన్ని సందర్భాలు ఇటు రానికి కూడా కాదు, కానీ ఇప్పుడు వాటర్ లేవుగా మంచిగా ఫుల్ తవ్వ అవుతుంది. లొకేషన్ మస్తు ఉంది, మళ్ళీ ఇక్కడ అన్ని కూడా వేసుకోవచ్చు. మనం ఇక్కడ కుకింగ్ చేస్తే సూపర్ ఉంటుంది, ప్రీ వెడ్డింగ్ షూట్లు మస్తు జరుగుతాయి అసలు నిజంగా. అందుకే 2 రీలు కొట్టినా నేను ఇక్కడ. సరే ఆలోచన చేయకుండా లాగేయకుండా వంటలకైతే పోదాం రారీ. ఇక్కడ మాస్టర్ షెఫ్లు ఏమో చెప్తారు చెప్పండి. అన్న మిర్చి కొత్తాడు మంట మీద ఉంటాడు, అన్నం డిస్టర్బ్ చేయకూడదు. అధ్యక్ష ఈ వంట మీద మీ ఒపీనియన్ చెప్పగలరు? ఈ వంట మీద మా ఒపీనియన్ ఏమిటి అంటే ఇది ఎంతో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. మనము ఏదైతే చేయాలని నిర్ణయించుకున్నామో అందులో భాగంగా ఇది చాలా అద్భుతంగా సక్సెస్ అయ్యి. మైక్ నువ్వు ఎక్కువ పెట్టి మూతికి తమ్ములే ఆడ పెట్టరా. ఈ ప్రోగ్రామ్ మంచిగా సక్సెస్ అయ్యి మంచి వ్యూస్ మా ఛానల్ కి మంచి వ్యూస్ ఇవ్వాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గైస్, వెల్కమ్ గైస్. ఇప్పుడు సీనన్నతోని ఒక పాట అన్నా, ఒక పోయం అన్నా, లేకపోతే మీ పాత స్టోరీ ఏమన్నా చెప్తారేమో? పాత స్టోరీ అంటే ఫస్ట్ పాత లవ్ స్టోరీలు అంటూ ఏం లేవు, అవన్నీ వద్దు, పాయింట్ రా. నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా? చెప్పు క్రష్ అంటూ ఏం లేదు. మా స్కూల్ డేస్ అరేంజ్ మ్యారేజ్. ఈ వీడియో అన్న ఇంట్లోకి వెళ్ళి పడుతుంది, అందుకే ఏం చెప్పలేకపోతుండు. క్రష్ అయితే ఏం లేదు. అప్పుడు స్కూల్ డేస్ లో చాలా ప్రయత్నం చేశాము. ఇదంతా అప్పుడు మేము లవ్ చేయాలని ఉండే, కానీ చేయలేకపోయినా. పెళ్లి అయినాక మా భార్యను లవ్ చేస్తున్నాను. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. అన్న మ్యాటర్ మిర్చిలలో కలిపేసిండు సప్పుడు రాకుండా. అప్పుడు ఇక్కడ ఏంది పంచాయతీ కాదు, ఈ వీడియో గీత అవుతుందని పిరికి భయానికి మన స్టోరీ చెప్పలేదు. వీడియో హైడ్ చేద్దాం అన్న చెప్పండి. గీతకి వీడియో పెట్టదు, గీత బ్లాగ్ ఇప్పుడు చెప్పండి. నిజం తమ్ముడు, క్రష్ లేదు తమ్ముడు. లవర్ అనేది లేదు కానీ బ్లష్ అవుతుంది అట్లా కూడా లేదు. కాకపోతే అప్పుడు చదువుకునే టైంలో చాలా మంది ఇష్టపడేవారు, మనకు ఆ ఉద్దేశం లేదు కాబట్టి అందరికి హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ లాగానే అట్లా లీడ్ చేసుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా ఏదో ఎల్లో తీసుకుంటే ఈ రోజు ఇక్కడి వరకు వచ్చినాం. ఇప్పుడు ఈ రోజులలో లవ్ చేయాలనే కోరిక అది నా భార్యతో అవుతుంది, వేరే వాళ్ళతో అవుతలేదు. అధ్యక్ష దీన్ని అటు పెట్టి ఇటు పెట్ట సేఫ్ జోన్ లో పట్టుకపోతున్నాడు. దగ్గరికి వస్తుండు, ఎందుకంటే ఇప్పుడు సేఫ్ జోన్ లో ఉండాలి. మళ్ళీ ఇంటికైనా అన్నం పెట్టారు, ఇంట్లోకి వెళ్ళి పోతాడు. పొద్దున్న టిఫిన్ చేసి కూడా రాలేదు, ఇంటికైనా టిఫిన్ రెడీ అవుతుంది. మీరు నన్ను ఇలా ఇరికించి నాకు ఏదో టిఫిన్ లేకుండా ఏం లేకుండా చేసి. అధ్యక్ష గీత గారు మీరు అబ్జర్వ్ చేయాలి ఫేస్ ను బాగా. మాటలలోనే మా భార్య ఫోన్ చేస్తుంది. స్పీకర్ ఒక నిమిషం. ఇప్పుడు మీ వైఫ్ కి ఇప్పుడు ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పాలి సడన్ గా. ఏమంటదో స్పీకర్ అండి దగ్గర. హలో మమ్మీకి బేటా రెడీ అయినాం. ఐ లవ్ యూ గీత. సరే సరే అంటే
అన్నట్టు మరి లవ్ యూ టు అనాలి ఇలా సరే అంటే ఏమనుకుంటారు ఇప్పుడు మా ఆడియన్స్ ఉన్నాడు అందుకే అంతే. చాకి ఉంటుంది భార్య భర్తలం కదా మనం ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూ నాని బంగారం అనాలి ఎట్లా నాని వీళ్ళందరేమో నన్ను చాలా ఫోర్స్ చేస్తారు మీకు కాలేజీ స్కూల్ డేస్ లో మీకు క్రష్ ఎవరు అంటే అప్పుడు ఇష్టం లేకుండా కానీ పెళ్ళైనాక నా భార్యనే క్రష్ అని చెప్పి చెప్తున్నా ఇప్పుడు ఒరిజినల్ చెప్తున్నా గురించి ఒరిజినల్ గా చెప్పు నాని వాళ్ళు అడుగుతారు మా చెల్లి అడుగుతుంది ఎవరు క్రష్ అనా? ఆ. స్కూల్ డేస్ స్కూల్ డేస్ అసలు స్కూల్ డేస్ నాకు తెలియదు ఎక్కడ ఉంది మనకి. అది వేరే ఉంటుంది. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा అది బయటికి చెప్పాలి. సరే గంట సేప ఎత్తుకోబట్టి దొరకలేదు ఇట్లా మంచిగా నా బతికినోళ్ళ ఎట్లా బతికినా ఏంటన్నా ఇట్లెట్లా అయిపోయిరు ఇంకన్నా. ఎటువంటి డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది కాలేజీలో పోరగాల మధ్య తిరిగేటువంటి ఏం రైట్స్ ఉన్నాయండి ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని ఇలా చేయడానికి? నేను ముందే అడిగాను, నేను ముందే ఎక్కడికి అడిగాను, వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నామని. ఇదే పొలంలో అంటే ఇదే పొలంలో పుట్టినాం అంటే ఇదే పొలంలో పెరిగినాం మంచిగా అనిపించింది అప్పుడప్పుడు వచ్చి మంచిగా వారెక్కడం ఏది చేసినా జోగ్గా చేసినాం అట్లేం లేదు తప్పుగా తీసుకోవద్దు మేము పెరిగిన చిన్నప్పటి నుంచి పెరిగిన ప్లేస్ ఇది జస్ట్ అట్లా నవ్వుకుంటారని చెప్పినాక అంతే మీరు మొత్తం మీమ్స్ అయితే మళ్ళీ ఇంట్లో కూడా ఇంట్లో కూడా చెప్పులు ఎతికే మహాన్ బావులు ఉంటారు అట్లా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎడ పెరిగిర్రు అంటారు. ఎడవెరిగిరా మీరు పర్సన్లు కూడా ఉన్నారు మన సోషల్ మీడియాలో. అట్లా ఎడవెరిగిరా మీరు మీరు మట్టి వేస్తారా చిన్నప్పటి నుంచి మట్టి ముట్టలేదట కాళ్ళు కూడా పెట్టిరో లేదో అంటారు. సరే తీరా ఇగో ఇప్పుడు మన అయితే డ్రెస్ ఇది కరెక్ట్ కాదు. హైటెక్ సిట్ లో ఉన్నాడు అసలే అది మళ్ళీ ఎవరు కొనిచ్చింది ఇది కరెక్ట్ చెప్పురి. చీముడు కొడుతుంది నేను వెళ్ళిపోతా ఒకసారి ఇటు పెట్టు. ముందే చెప్పిన ఆంటీ నేర్పిస్తాను వీడ కాదు ఆంటీ ఎందుకు ఏడుతుందా బాగా ఏమైనా ఎందుకు ఏడుతుంది? బాగున్నాయి అందుకే సరే తరలే అంకుల్ ఏమన్నాడు అంకుల్ పొద్దునే ఫోన్ చేసింది ఎందుకు ఫోన్ చేస్తాను నేను పని మీద ఉన్నా పొరకడే అంటుంది. ఇంతకుముందే 2 minutes బ్యాక్ ఆ క్లిప్ క్యాప్చర్ చేసేటప్పుడు ఆయన కట్ అయింది ఫోన్ మళ్ళీ ఎత్తాయి అంకుల్ అసలు ర్యాండమ్ ఉంటుండే. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు మీరు వంట? 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేస్తారు. అమ్మతోటి అలా వంట అద్దరిపోద్ది అనిపిస్తుంది నాకు. చాలా మస్తు ఎగ్జైటెడ్ ఉన్నా నేను. కానీ ఆలుగడ్డ మన డైట్ లో లేదు తినద్దు అన్నాడు కానీ తింటా ఆంటీ కోసం ఇవ్వాలని. కట్టెలు పెట్టినాం పొయ్యి ముట్టిస్తాను ఇప్పుడు కొంచెం పొగ బాగా వస్తుంది. మా అక్కనే పెట్టినట్టు చేస్తాను ఇక ఏం లేదు అచ్చి గిట్ల ఒక కట్టి ఎత్తాను అంతే ఈ అమ్మనే పెడతాను అన్ని. గొట్టం పెట్టరేం కదా గొట్టం లేదు. ఎట్లా పెడతాను ఎట్లా అంటే ఇట్లా తీసి ఇట్లా పెడుతున్నా జాగ్రత్త. జై చలో ఇప్పుడు చలో గంట బగారా మొదలు గంట రాబరా తీసుకొస్తా. షాకీర్ కట్ చేసిన కట్ చేసిరా మీద పోసుకున్న దిక్కులేదు మీద పోసుకుని జర అయితే అంత పోసేనా ఇట్లా కలిపి ఇట్లా నేను చేతి పెట్టినందుకు వంట మొత్తం సూపర్ అవుతుంది. చాలా నూనె పోసినాం బగారాకు ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని టక్ కలిపేసుకొని ఎసరు పోసుకొని బగారెత్తే బగార అయిపోతుంది పక్క జరగదు. ఎందుకంటే ఈ గ్యాప్ లో అట్లా నీడ కూర్చుని చెప్పినాగా ఏడ ఛాన్స్ దొరుకుతుందా ఎప్పుడు పోయి కూర్చుందామా అన్నట్టే చూస్తుంది కానీ ఇలా కూర్చుండని ఇచ్చే ప్రసక్తి చాలా ఇక్కడ కానీ ఒకసారి గమనించరా మనకు స్టవ్ కంటే కట్టెల పొయ్యి మీద తొందరగా ఎగుతాను నేను మంట గట్టియమంటుంది తొందరగా ఎగుతాను. మీ సేకరణ మాకు చాలా అమూల్యం. నాకు మీకు ఎటువంటి సంబంధం కానీ చుట్టరికం కానీ ఏది లేదు. మసాలా వేస్తున్నాం guys. దోస్తులు మసాలా వచ్చిండు మా అక్కలో కూడా ఒక మాస్టర్ వచ్చిండు ఇప్పుడే వచ్చిండు. దోస్తులు మసాలా వేసుకున్న దోస్తులు
అమ్మ దేవుడు అయితే అయితే లేదు బాబు. అంటాడు మా ఆయన. నీ తోడు నీడే వస్తారు. ఆంటీ బగారాకు వేస్తుంది. ఇగో బగారాకు మసాలా అన్నీ వేసుకోవాలి. బగారాకులో ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, పువ్వు, ఆకు, వంకాయ. వంకాయ ఏం తెలియచ్చింది మళ్ళీ. పువ్వు, ఆకు, ఇదే ఆకు, పుష్పం. చలో క్యారెట్ ఇగో గైస్, క్యారెట్ వేసుకుందాం గైస్. తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత అంటే ఎంత అని అడగకూరి, తెలియదు నాకు కూడా. అల్లం తగినంత. మన రైస్ క్వాంటిటీ బట్టి ఏదైనా వేసుకోవాలి. వాటర్ అయితే పోసుకోవాలి బగారకు. జరుగు. అడ్డం కట్టుకుంటే చెఫ్ అయినట్టు. అడ్డం కట్టుకుంటే గాసి మొత్తం ఎసరు అయితే ఫుల్ మసిలిపోతుంది. రైస్ ఇద్దాం, అయిపోతుంది. రైస్ వేసి కలిపేద్దాం ఇట్లా మంచిగా. మొక్కనికి వేడి చంపుతుంది ఇట్లా వండుతున్నట్టుంది. మా అక్కలో బాగా కష్టపడుతుంది. పెట్టుకో అక్క, పెట్టుకో. ఎటు పోయేటట్టు. అంత చాట వేస్తట్టే ఉంది ముఖానికి. భయపడగాని ఇట్లా చదువు పొలాన్ని వస్తారు. బగారా అయిపోయింది, పక్కకు పెట్టేసినాం. ఇప్పుడు నెక్స్ట్ కూర వండుతున్నాం. ఆలు టమాటా, లైక్ ఆలు కూర్మా టైప్ అన్నట్టు. చలో నూనె వేసుకుంటాం. ఫస్ట్ నూనె వేసుకున్నాక ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఎట్లయితే ఫస్ట్ ఎంత పెద్ద వంటగా స్టార్టింగ్ ఫ్రమ్ అట్లే ఉంటుంది అనుకోరి. బట్ చూడండి ఎట్లా వేసేసారు అంటే అయిపోతుంది. జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ అయిపోయింది. కానీ ఏమో అనుకున్నాను కట్ల పోయి నా తొందర అవుతుంది. ఉల్లిగడ్డ వేసిన మాట్లాడుకుంటాయి ఎదురావు. గాయస్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసారు, అన్ని వేపుతున్నాయి. వేసారు అల్లం పేస్ట్. కొంచెం వేగినాక ఎత్తే మంచిగా ఉంటుంది కదా. కొంచెం వేగాలి. ఎందుకో పోయి కాడ చికెన్ 65 అవుతున్నా. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. యాలకులు, పసుపు ఎత్తాను. పసుపు ఎత్తనం అను అంటే చూద్దాం. అనవి నువ్వు చెప్పు. నేను చెప్పినా నువ్వు అను. ఇప్పుడు ఈ టైం నేను అంటున్నా. ఇగో దోస్తులు అల్లం వేస్తున్నాం. ఇప్పుడు నువ్వు అను. దోస్తులు అల్లం వేస్తున్నాం. గట్టి చూసి కెమెరా దిక్కు చూసి గట్టి చెప్పాలి. దోస్తులు అల్లం వేస్తున్నాం. మళ్ళీ ఒకసారి ముక్కు చూసుకుంది. మళ్ళీ ఒకసారి ఎండ కొడుతుంది దోస్తులు. మళ్ళీ ఒకసారి బాగా ఎండ కొడుతుంది దోస్తులు. అల్లం వేస్తున్నాం దోస్తులు. ఉన్న సాపిడి ఎన్న అంటున్నాడు. తమిళ్ బ్లాగర్స్, ఫుడ్ బ్లాగర్స్. మీకేమో అలవాటు అయ్యి, మాకు ఏం కాదు. ఒక్కసారి ఆలుగడ్డ కూర బనియాలు కూడా ఎందుకు అటే ఉండు మనగా. రమ్మ ఆలుగడ్డలు వేస్తాను గాయస్. ఒక షార్ట్ వీడియో తీరా.
గాయస్ ఉప్పు వేస్తున్నారు. సో ఉప్పు అయిపోయింది. నెక్స్ట్ కారం. నెక్స్ట్ కారం. పేపర్ ప్లేట్ పట్టుకురాము. కొంచెం వాటర్ పోసుకున్నాం ఉడకడానికని. చాలు ఉడికినాక టమాటా 4 టమాటా. నాగార్జున చెప్పండి సంతోషమైన సినిమాలా ఇద్దరు హీరోయిన్లు ఫ్రెండ్స్ కూర అయిపోయింది గాయస్. స్మెల్ అయితే అదిరిపోయింది అసలు. ఇంకా టేస్ట్ చూడను, మీ డైరెక్ట్ సీదా స్మెల్ తోనే అదిరిపోయింది అసలు. డైరెక్ట్ సీదా కొంచెం మనం ఫస్ట్ టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి అందరికి మంచిగా పంచుకుంటుదాం. చలో అయిపోయింది, దింపేసి అక్కడ సర్వ్ చేసుకుందాం. ఈ లోపు బాగానే మీద మా వాళ్ళు ప్రయోగం చేస్తారు. ఇట్రా చలో చెప్పండి రా అబ్బాయిలు. నాగార్జున చెప్పండి నాన్నగారు. నాన్నగారు అద్దు ఇవే తగ్గించుకుంటే మంచిది. పని సరిపడా కొత్తిమీర అట. కొత్తిమీర ఇగో సరిపడా బన్నీ. మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి తెలిసిపోతుంది. కూర అయితే చలో గైస్, రైస్ అయిపోయింది, కర్రీ అయిపోయింది. పోదాం, పోయి మంచిగా టేస్ట్ చేద్దాం. తినేసి ఎట్లుందో మీకు చెప్పేస్తాను. దాని తర్వాత మిగతా కార్యక్రమం కంటిన్యూ చేద్దాం. చలో మొహం పగిలిపోద్ది. అంతా పక్కకి పెడితే లిప్స్టిక్ లేదు, నాకు అదే బాధ అవుతుంది. ఎట్లా వస్తుందేమో. మొత్తానికి వడ్డించే కార్యక్రమంలో తప్పించుకున్నాడు తినడు. అట్లా ఎంతైనా దరకారేనా తర్వాత వడ్డించుకున్నాయినాక కూడా తినాలిగా, తప్పదిగా. వడ్డించే వాళ్ళు అన్న బ్రహ్మ స్వరూపిణి లాంటి వాళ్ళు తినరు, అతిథులకు వడ్డిస్తారు. పెద్ద గంటతో దేవుతాండవు. ఇప్పుడు దాన్ని హవిగా తీసుకో. అయ్యయ్యో వద్దమ్మా, తక్కువ అమ్మా. అయిపోయింది చాలు. చలో గైస్, టేస్ట్ చేద్దాం ఎట్లుందో. ఫస్ట్ ముద్ద ఎట్లయినా సరే దేవునికి. నీకు అన్నం తినే ముందు దేవునికి మొక్కే అలవాటు లేదురా? నేను దేవుని మొక్కలు పూజలు పురస్కారాలు చేస్తాను అక్క. ఏదో ఒకసారి చేయరా, ఒకసారి చేయి. నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను. ఒకసారి సూపర్ అసలు. రెస్టారెంట్ లో కూడా అస్సలు పనికిరాదు, ఎంత బాగుందంటే గ్రేట్ అసలు. ఇలాంటి అద్భుతమైన వంట అందించిన మా కవిత గారికి చాలా బాగుంది. థ్యాంక్ యూ కవిత అక్క. అంతే అందరి ఏమన్నా కాదు ఎందుకు అక్క మస్తు అంటే మస్తు అన్నం. ఆంటీ అని పిలిచినప్పుడు కూడలు అంటే అది, అక్క అని పిలిస్తే చెల్లి అంటే మరి ఎట్లా కావాలంటే కోడలే బాగుంది. ఆ రిలేషన్ మంచిగా ఉంటుంది. అత్త కోడల రిలేషన్, అత్త కోడల రిలేషన్ సొంతమైన అత్త తెలుసా. నెక్స్ట్ అత్త కోడలు అంటే టేస్ట్ ని ఆస్వాదిస్తున్నా. చాలా బాగుంది, చాలా ఫ్లేవర్ఫుల్ ఉంది. తిన్నాం గైస్, అయిపోయింది, దగ్గర పడ్డది. మంచిగా ఉంది కర్రీ, చాలా బాగా ఊరింది. థ్యాంక్స్ అక్కకి. అండ్ ఇప్పుడు ఫుడ్ అంతా కూడా ప్యాక్ చేసుకొని వెళ్ళి సో బయట అందరు కూడా అంటే పంప్ చేద్దాం. అది కూడా వీడియో క్లిప్ యాడ్ చేద్దాం. చలో ఇంకా ఆలస్యం చేయకుండా ప్యాకింగ్ అయితే వేసేద్దాం. కరీంనగర్ కీర్తన ద బ్రాండ్.
గైస్ ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే నాకు ఇట్లా ఫుడ్ డొనేషన్ మంచిగా అనిపిస్తుంది. నేనేమంటా అంటే ఎవరన్నా అంటే మీ పేరు అంటే మీ బర్త్డే కానీ పెళ్లి రోజు కానీ ఏమున్నా ఇన్ కేస్ మీరేమైనా ఫుడ్ డొనేషన్ చేయాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడీలో మెన్షన్ చేయండి. మనం ఫుడ్ బ్లాగ్ అంటే ఫుడ్ మీ పేరు మీద ప్రిపేర్ చేయించేసి మీ పేరు మీదనే ఇట్లా పోస్టర్లు వేసి పంచేసేద్దాం. సో మనం ఒక వీడియో చేసి మంచిగా అందరికి ఇస్తున్నాం అన్న సాటిస్ఫాక్షన్ మాకుంటుంది. సో మీ పేరు కూడా అట్లా మీరు కూడా మాతో పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు కూడా రావచ్చు. ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మా వ్లాగ్ లో యాడ్ కావచ్చు. ఇట్లా మీ చేతులతోనే వాళ్ళకు పంచవచ్చు. సో ఇట్లా నేను ఎప్పుడు అనుకోలే. చాలా మంది డొనేషన్ చేస్తుంటే అనుకునేది అరే మనం కూడా ఒక రోజు పక్కా ఇట్లా డొనేషన్ చేయాలని అనుకుంటాం, కుదరదు. కానీ గాయస్ మీరు ట్రై చేయండి. అసలు ఈ ఫీల్ అనుభవిస్తేనే తెలుస్తుంది. అంటే ఈ ఫుడ్ పైన ఫొటోస్ ఉండడం ఇది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అసలు అది మస్తు అనిపిస్తుంది తెలుసు అసలు. ఈ ఫుడ్ తీసుకెళ్ళి మనం బయట అయితే వంట చేద్దాం అందరికి. చలో వెనకాల కర్రీస్ అవన్నీ ఉన్నాయి. సో హ్యాపీ 50K అని మన వాళ్ళు సెట్ చేస్తున్నారు. ఓకే గైస్, చూసారు కదా ఫుల్ వీడియో అయితే చాలా ఫన్ అయితే వచ్చింది, చాలా బాగా అనిపించింది. ఇది నా ఫస్ట్ ఫుడ్ బ్లాగ్ అనమాట. సారీ నా తత్తుంది ఫుడ్ బ్లాగ్ అన్నమాట. సో మొత్తానికి సక్సెస్ఫుల్గా టీంతో చాలా బాగా కంప్లీట్ చేసినాము. ఒక్కొక్కరికి అంటే ఫుడ్ ఇచ్చుకుంటూ వెళ్తే చాలా హ్యాపీ అనిపించింది. దట్టు ఈ సమ్మర్లో ఈ ఫుడ్ వీడియోస్ ఎందుకు పెట్టినంటే కొంచెం అవతల వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటాయి. సో మీరు బయట వెళ్ళినప్పుడు ఎక్కడైనా రోడ్ పైన ఉన్న కనిపించినప్పుడు వాళ్ళకి కొంచెం ఈ సమ్మర్ లో వాటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి మన ఫుడ్. సో ఇందులో అంటే ఈ ఫుడ్ పంచే విధానంలో భాగంగా మీకు ఎవరికన్నా మంచిగా ఫుడ్ అంటే మాతో పాటు ఫుడ్ బ్లాగ్ లో జాయిన్ అయ్యి మీరే సపరేట్ గా ఎవరికైనా ఫుడ్ పంచాలనుకుంటే మాత్రం మాకు ఇన్స్టాగ్రామ్ లో DM చేయండి హాయ్ అని. సో మీరైనా ఫుడ్ డొనేట్ చేయాలనుకున్నా కూడా నాకు మెసేజ్ చేయండి. మీ పేరు మీద మీ ముందే సో వాళ్ళకి ఫుడ్ అయితే డొనేట్ చేస్తాము. సో ఇది మంచి కార్యక్రమం. నాతో పాటు మీరు అందరు కూడా తోడుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. సో గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.